మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. అధిక ఫీజు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారని ఆగ్రహం. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన. ఫర్నిచర్ ధ్వంసం. విద్యార్థులకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన మైనంపల్లి హనుమంతరావు కళాశాల యాజమాన్యంతో మాట్లాడుతున్న మైనంపల్లి, పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్. ఫీజ్ క్లియర్ చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమంటారు, తిప్పించుకుంటారు, ఘోరంగా తిప్పించుకుంటారు సార్. మమ్మల్ని అయితే ఫీజ్ క్లియర్ చేయాల్సిందే. ఫస్ట్ పార్టీలో కేసీఆర్ గారికి 100 కోట్లు ఇచ్చారు, మరి మీకు ఫ్రీ ఇస్తే సీట్ ఎందుకు అర్థం కాదు? 300 కోట్లు, 400 కోట్లు, 400 అప్పుడు మాకు బీబీఏ ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ పారామెడికల్ చేసిండు, ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ పెడుతూ ఏ బ్లాక్ షిఫ్ట్ చేస్తారు. అసలు మాకంటూ ఒక రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు. ఏంది సార్ గిట్ల అంటే మా ఇష్టం ఉన్న రూల్స్ చేంజ్ చేసుకుంటాం, ఇష్టం ఉన్నట్టు చెప్పుకో. స్టూడెంట్స్ పెట్టుకొని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటుండు. చెరువులలో కట్టినా ఏడ కట్టినా స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఎవరు రారు లీడర్లు అని చెప్పి. కానీ నేను అటువంటి లీడర్ కాదు. స్టూడెంట్స్ కు న్యాయం చేస్తా, అవసరమైతే వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేపిస్తా. కానీ దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మొన్న కూడా ఆడ చెరువుల కబ్జా పెట్టి ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో దాదాపు ఒక 17 years నుంచి కొట్లాడుతున్నారు. అక్కడ ఒక జేఏసీ ఫామ్ చేసి దాన్ని ప్రభుత్వం మీద వేస్తుంది, కోర్టు కమిషన్ వేసింది. అక్కడ కూడా స్టూడెంట్స్ పంపించి గొడవ చెప్పి మరి డబ్బులు తల్లిదండ్రులు లేని వాళ్ళకు, ఫాదర్ లేని వాళ్ళకు ఫ్రీ సీట్లు ఇవ్వమనండి, హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమనండి. మేము ఈ ఏరియాలో చూస్తా ఓ సోషల్ వర్కర్ ఉంటా, అతని కోసం అతనికి ఒక చౌకీదారులా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఫ్యూచర్ గా యునానిమస్ గా ఆయన బతికినంత కాలం, ఆయన కొడుకులు బతికినంత కాలం, ఆయన బతికినంత కాలం కాదు, కొడుకులు మన్మరాళ్ళు కూడా బతకొచ్చు. పాలు పూల కాడికి వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. కాబట్టి బతికినంత కాలం ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఫ్రీగా చేయమను. ఆయన జీవితకాంతం ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే. మేము 100% రాసిస్తా. నేను పాలిటిక్స్ లో ఉండా, సోషల్ సర్వీస్ చేస్తా. ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరమైతే ఇంటికి పోయి బతిల్లాడి యునానిమస్ గా డిక్లేర్ చేపిస్తా లైఫ్ లో. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇలా మరి నేను హెచ్ఓడి గారిని అడుగుతా ఉన్నా, బీసీ గారిని అడుగుతా ఉన్నా, పిల్లలకు న్యాయం చేస్తే విల్ మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్. వాళ్ళకి ఏమి అవుతుంది మనకు. ఇప్పుడు మీ డిస్కషన్ అంతా రాగమ్మా, మీ పురుగులకు రాకుండా నేను చూసుకుంటా. నేను మీకు మాట ఇచ్చిన, మీకు స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బీసీ చెప్పిన పేరెంట్స్ ని మాట్లాడదాము. ఇప్పుడు బీసీ గారు ఫస్ట్ మీకు న్యాయం అయితే పేరెంట్స్ మాట్లాడే అవసరం కూడా లేదు. ఇన్ని రోజులు వాళ్ళు రోజు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రిపరేషన్ హాలిడేస్ లేకుండా ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇది ఎక్కడ రూల్ సార్? నాకు తెలీదు. ఫస్ట్ బ్యాచ్ కాలేజ్ కి ఫస్ట్ బ్యాచ్ మాదే. ఫస్ట్ మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్, మేము ప్రజెంట్ థర్డ్ ఇయర్ ఉంటున్నాం. ఫస్ట్ ఏం మాట్లాడుకోవాలంటే ఇది ఐకార్ లేదు, కాలేజ్ ఐకార్ ఉందని చెప్పి ఇంటర్ తీసుకుంటాం. యాజ్ పర్ ఐకార్ రూల్స్ 120 members ఐకార్ ఉందని చెప్పి ఐకార్ తీసుకోండి. ఐకార్ ఉందని తీసుకుంటారు, చీటింగ్ కేసు పెట్టండి. ఇట్స్ వెరీ సీరియస్. మీరు ఇక్కడ కాంప్రమైజ్ అయితే మాత్రం నేనే గొడవ చేస్తా, నేనే దిగుతా. అది తట్టుకోలేదు. మొత్తం స్టేట్ పోలీస్ దిగినా కూడా నేనా అంతమంది నేను మొత్తం అన్ని జిల్లాలకి తరలిస్తాం. మొత్తం కాలేజ్ కాడనే ఉంటాం. స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ భవిష్యత్తు పాడవుతుందని మేము కాలేజీకి ఎంటర్ కాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్ ఇన్ టు కాలేజ్. 120 members తీసుకోవాలి యాజ్ పర్ ఐకార్ రూల్స్. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మినిమం 500 ఎబో ఉన్నారు. అంటే ఇప్పుడు పోయేటోళ్ళు 120 కన్నా ఎక్కువనే 120 మందే పోతారు కదా. అంటే మీ వాళ్ళు మొత్తం బ్యాక్ లాగు. ఇది దేనికి ఫీజు లో ఎందుకు తీసుకున్నారు? అదే కదా 400 members మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే 120 members బయటికి పోతారు. 120 పోతారు. 400 మంది ఏం తీసుకుంటారు? మిగతా 400 జీవితాలు ఎక్కడ పోవాలి సార్? మేము ఫైనల్ ఇయర్, మేము R20 బ్యాచ్ మరి. మేము ఫైనల్ ఇయర్ మా కాలేజ్ ఇక్కడ అని చెప్పలేదు. ఫస్ట్ యూనివర్సిటీ అద్దాల బొమ్మలు అవన్నీ చూపెట్టి